ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో ప్రస్తుత పరిస్థితులను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో ఈరోజు ప్రజాభవన్కి వచ్చి తమ సమస్య చెప్పుకునేందుకు వచ్చినటువంటి ఈ బస్తీ వాసులు ఈ రోజు వాళ్ళకు ఒక ఉపశమనం లభించినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత 6 ఏళ్ల నుంచి కూడా వాళ్ళని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అతని అనుచరులు ఇక్కడికి వచ్చి అంతా కొల్లగొడుతున్నారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నిజంగా వాళ్ళకి అన్ని కూడా ఇక్కడ ప్రశాంతి అని చెప్పేసి ఉన్నది, నేమో హౌస్ నెంబర్తో సహా కరెంట్ మీటర్ కూడా ఉన్నది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి అంటే వాళ్ళకి రెగ్యులర్గా ట్యాక్సీ కడుతున్నారు. సో అక్కడ వాటర్ కనెక్షన్ కూడా వాళ్ళకు ఉంది, మున్సిపాలిటీ కనెక్షన్ కూడా వాళ్ళకు ఉన్నది. సో ఇదంతా కూడా సొంత వాళ్ళు కూడా అంటే కూలి పని చేసుకుంటూ అక్కడ తమ ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని ఉంటున్నారు. సో ఇప్పుడు ఈ నేపథ్యం కనిపిస్తుంది, చూద్దాం. ఇప్పుడు ఈమె ప్రశాంతి, ఈమె కరెంటు బిల్లు కూడా గతంలో కూడా గవర్నమెంట్కి ఈమె కట్టుకున్నది. సో వాటర్ బిల్లు కూడా కట్టుకున్నది. చెప్పండి అమ్మా, ఆల్రెడీ దాదాపుగా మీ ఇంటి పక్కనే ఇప్పుడు వాళ్ళ అంచెలందరూ కొలగొట్టారు. సో రెగ్యులర్గా మీరు ఉన్నారు, పక్కనే ఉన్నారు, మీరు భయం భ్రాంతులకు గురయ్యారా? ఏమనిపించింది? ఎవరికి కంప్లైంట్ చేశారు ఆ సమయంలో? అసలు మేము చాలా మందికి కంప్లైంట్ చేసాం సార్. ఇప్పుడు నైట్ అంతా తాగుకుంటా తిరుగుకుంటా ఉంటారు, గోలు చేసుకుంటారు. మేము ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ 120 గజాలు నలుగురం కలుసుకున్నాం. మధ్యలో ఇద్దరిని బెదిరించి వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే వాళ్ళు అమ్ముకొని వేరే జాగాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఊర్లలో ఉంటే అది అమ్ముకొని తెచ్చిపెట్టుకొని 4 లక్షలు పెట్టి మేము ఎడిపోవాలి సార్. వాళ్ళకి ఇప్పుడు మాకు ఉండదు, మొత్తం ఊర్లో పొలం అన్నీ అమ్ముకొని ఇక్కడ తెచ్చి కొనుక్కున్నాం. మేము ఎడిపోవాలి, మాకు ఆధారం ఏముంది? ఇప్పుడు భయం అనిపిస్తుంది సార్. మేము తట్టుకోలేక ఇక్కడ సీసీ కెమెరాలు మా సొంతంగా మేమే కూలి పని చేసుకొని చూస్తున్నాం కదా. ఇక్కడ వాళ్ళు ఎంత ఉంటే చూడండి, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరా కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆల్రెడీ పక్కన ఉన్నటువంటి ఇల్లు ఆల్రెడీ కబ్జాకు గురైంది. ఆల్రెడీ వీళ్ళని భయభ్రాంతులకి గురి చేశారు. ఇదంతా కూడా కూలగొట్టారు. ఇక నెక్స్ట్ అదంతా కూలగొట్టిన తర్వాత నెక్స్ట్ వీళ్ళని రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు నిత్యం మద్యం తాగుతూ గంజాయి కొడుతూ వీళ్ళని బెదిరిస్తూ వీళ్ళని ఎప్పుడు వెళ్ళిపోతారు మీరు అని చెప్పేసి కూడా రెగ్యులర్గా టార్చర్ చేస్తుంటారని చెప్పేసి కూడా పాపం ఆమె కన్నీటి పరంతో అవుతుంది. అదేవిధంగా చూసాం మనము ఇటువైపు నుంచి, ఇదంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి సో ఏ సమయంలో ఎవరు వస్తారో తెలియనటువంటి, మరోవైపు అదే చెట్టు కింద రెగ్యులర్గా గుండాలు అందరూ కూడా అంటే దానం నాగేందర్ అనుచరులు వాళ్ళందరూ కూడా అక్కడ పెట్టుకొని రౌడీలాగా ఎవరిస్తుంటారు, రెగ్యులర్గా అక్కడే కూర్చుంటారు అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళు కూడా అర్ధరాత్రి వరకు ఇక్కడే కూర్చుంటారు. సో ఏ సమయంలో ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. సో అందుకు మేము ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పరచుకున్నామని చెప్పేసి కూడా కన్నీటి పర్వంతో అవుతున్నారు. మరొకరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడికి ఏరియాలో తిరుగుతున్నప్పుడు మీకు ఎప్పుడన్నా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి బెదిరించారమ్మా? ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే మా జాగాలో మేము ఫోటోలు తీసుకుంటున్నాం, మాకు పని ఉంది, మేము చేసుకుంటున్నాం అంటారు. మాకు ఆడపిల్లలు ఉండి మేము బయటకి ఎప్పుడు రావాలి సార్? నైట్ రావాలంటే భయం అవుతుంది. ఎట్లా? అందుకని మేము మా కూలి పని చేసుకుంటే కానీ మేము సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. అదే ఇంకా సీసీ కెమెరాలు లేకుండా కానీ ఇంట్లో మగవాళ్ళు లేకపోయినా కానీ మా పరిస్థితి ఎట్లా సార్? అది పల్లెటూరులో అడవిలో ఉన్న ఇల్లు కంటే ఇట్లా ఘోరంగా ఉంది. ఆడోళ్ళు నైట్ ఒక్కోసారి మగవాళ్ళు ఊరు వెళ్తారు, మేము ఆడోళ్ళు మేము ఉంటాం. వాళ్ళు వచ్చి పడితే ఇంక మేమేం చేయాలి సార్? అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మేము ప్రొటెక్షన్ ఇస్తామంటారు కానీ అప్పటి వరకే ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఎవరు రారు. ఎలక్షన్ అప్పుడు కార్పొరేటర్కి చెప్తే ఆమె అంటేది మేము చెప్తాం, మేము పోలీసులకు చెప్తాం, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం అన్నది కానీ ఆమె అన్నది కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి చూడట్లేదు సార్. అప్పటి నుంచి అందరు కలెక్షన్ ఉంది. కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు ఈ ల్యాండ్ లో. ఒక్కరి కోసం అయితే, ఒక్కరి గురించి అయితే కాలే, ఒక్కరితోటైతే కాలే. దానం నాగేందర్ ఒక్కరితోటైతే కాలే. ఇక అందరూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది పెద్దలు ఉన్నారో అంతమంది చైలు కలిసినాయి. చూస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు, కనీసం కన్నీటి పర్వంతో అవుతున్నారు ఆ మహిళ. ఎందుకంటే ఆమె చివరి ఇల్లు ఆమెదే కాబట్టి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో వాళ్ళు అంతా కూడా కూలి పని చేసుకుని ఉంటారు. సో ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఏ టైంలో ఎవరు వచ్చి ఏమంటారు తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా మంది ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది భయపడారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. సో వాళ్ళు తట్టుకోలేక ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మరి కొంతమంది కూడా ఉన్నారు ఆల్రెడీ అన్నిటికి కూడా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అన్నిటికి కూడా హౌస్ నెంబర్తో సహా కూడా ప్రతి ఇంటికి హౌస్ నెంబర్ ఉంది, ప్రతి ఇంటికి ఆ మీటర్లు కనిపిస్తున్నాయి. అయినా సరే వాళ్ళని రెగ్యులర్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది ఒక మహిళ ఉన్నది, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వచ్చారు? ఎప్పుడన్నా మీకు మీ ఇంటికి కూడా వచ్చి బెదిరించారమ్మా? ఏం బెదిరిస్తారా? నా బండల వల్ల ఎత్తేస్తారన్న, బెదిరిస్తారు.
ఇంకా అన్నీ తీసేయాలి. నెల లోపల అన్నీ పోతాయి ఇండ్లల్లో నెల లోపల అన్నీ పోతాయి ఇండ్లల్లో కాల్ చేసి పోవాలని బెదిరిస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడ? 3 ఏండ్లు అవుతుంది వచ్చి. కిరాయి ఇది, కిరాయి మాది కాదు, బాబురావు వాళ్ళది ఇది. మమ్మల్ని కూడా వెళ్ళిపోమంట. కిరాయి సొంతం ఇలా అంటే కిరాయి అంటే వెళ్ళిపోరు అని అంటారు. చూస్తున్నాం కదా, కిరాయి అంటే ఇప్పుడు వాళ్ళు కిరాయి ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని భయపెడుతున్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి కూడా చెప్తున్నారు. అన్నీ కూడా వీళ్ళకి ట్యాక్స్ రూపంలో అన్ని ప్రభుత్వం చెల్లించాల్సిన అన్నీ కూడా ఉన్నాయి, కానీ వీళ్ళని మాత్రం రెగ్యులర్గా ఉన్నాయి. ఎప్పటికైనా సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సో రేవంత్ రెడ్డి మా సమస్యను పరిష్కరిస్తారని ఒక గట్టి నమ్మకం మాకున్నది. సో అర్జీ కూడా ఈరోజు ఇచ్చాం కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఏదేమైనా సరే దీనికి మాత్రం పక్కన ఉన్న ల్యాండ్ని ఆల్రెడీ కబ్జాకు గురైంది. సో ఇక ఈ బస్తీ వాసులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తే ఇదంతా కంప్లీట్గా ఓవరాల్గా అది ల్యాండ్కి సంబంధించి మొత్తం కూడా తన ఆధీనంలోకి వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. పెద్ద పెద్ద నిర్మాణాలు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేందుకు వీలు పడుతుందని చెప్పేసి, ఎందుకంటే బేగంపేట అంటే తెలుసు కోతవేడి దూరంలోనే ఈ ల్యాండ్ ఉన్నది. సో ఇది కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ ఇది. సో అందుకని దీనిపై వాటర్ ట్యాంక్